Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్లాస్ లో మనం ప్రతిరోజు ఉపయోగించే 50 సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నేను నా మాటకి కట్టుబడి ఉన్నాను. నేను నా మాటకి కట్టుబడి ఉన్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ బౌండ్ బై మై వర్డ్. ఐ యామ్ బౌండ్ బై మై వర్డ్ అని చెప్పాలి. అదే నేను మీరు మీ మాటకు కట్టుబడి ఉండండి. మీరు మీ మాటకు కట్టుబడి ఉండండి అని చెప్పాలంటే యూ స్టిక్ టు యువర్ వర్డ్. యూ స్టిక్ టు యువర్ వర్డ్ అని అనాలి. అదే నేను మీరు మీ మాటకు కట్టుబడి ఉన్నారా, మీరు మీ మాటకు కట్టుబడి ఉన్నారా అని అంటే ఆర్ యు బౌండ్ టు యువర్ వర్డ్, ఆర్ యు బౌండ్ టు యువర్ వర్డ్ అని అనాలి. నెక్స్ట్ వన్, నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ అడ్మైర్ యువర్ కరేజ్. ఐ అడ్మైర్ యువర్ కరేజ్ అని చెప్పాలి. ఇక్కడ అడ్మైర్ అంటే మెచ్చుకోవడం అని అర్థం. అదే నేను ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను అని చెప్పాలంటే ఐ అడ్మైర్ హెర్ డెడికేషన్ టు ద జాబ్. ఐ అడ్మైర్ హెర్ డెడికేషన్ టు ద జాబ్ అని చెప్పాలి. అదే నేను అతను పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానాన్ని మీరు మెచ్చుకోవాలి. అతను పరిస్థితిని హ్యాండిల్ చేసిన విధానాన్ని మీరు మెచ్చుకోవాలి అని చెప్పాలంటే యూ హ్యావ్ టు అడ్మైర్ ద వే హీ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్. యూ హ్యావ్ టు అడ్మైర్ ద వే హీ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయవద్దు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డోంట్ డిలే. డోంట్ డిలే అని చెప్పాలి. అదే నేను మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. మీరు ఆలస్యం చేయకుండా మీ ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి అని చెప్పాలంటే యు మస్ట్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ వితౌట్ డిలే. యు మస్ట్ సబ్మిట్ యువర్ ప్రాజెక్ట్ వితౌట్ డిలే అని చెప్పాలి. అదే నేను ట్రాఫిక్ జామ్ వల్ల సకాలంలో ఆఫీస్ కి చేరుకోలేకపోయాను. ట్రాఫిక్ జామ్ వల్ల సకాలంలో ఆఫీస్ కి చేరుకోలేకపోయాను అని చెప్పాలంటే డ్యూ టు ట్రాఫిక్ జామ్ ఐ కుడ్ నాట్ రీచ్ ద ఆఫీస్ ఇన్ టైమ్. డ్యూ టు ట్రాఫిక్ జామ్ ఐ కుడ్ నాట్ రీచ్ ద ఆఫీస్ ఇన్ టైమ్. నెక్స్ట్ వన్, ఈ ఉద్యోగం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఈ ఉద్యోగం నన్ను పిచ్చివాడిని చేస్తుంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే దిస్ జాబ్ ఈస్ డ్రైవింగ్ మీ ఇన్సేన్. దిస్ జాబ్ ఈస్ డ్రైవింగ్ మీ ఇన్సేన్ అని చెప్పాలి. ఇక్కడ ఇన్సేన్ అంటే పిచ్చి, పిచ్చివాడు అని అర్థం. అదే నేను మొత్తం ఆలోచన చాలా పిచ్చిగా ఉంది. మొత్తం ఆలోచన చాలా పిచ్చిగా ఉంది అని చెప్పాలంటే ద హోల్ ఐడియా ఈస్ క్వైట్ ఇన్సేన్. ద హోల్ ఐడియా ఈస్ క్వైట్ ఇన్సేన్ అని చెప్పాలి. అదే నేను నీకేమన్నా పిచ్చి పట్టిందా లేదా నీకేమైనా పిచ్చా, నీకేమన్నా పిచ్చి పట్టిందా లేదా నీకేమైనా పిచ్చా అని అనాలంటే ఆర్ యు క్రేజీ, ఆర్ యు క్రేజీ అని అనాలి. నెక్స్ట్ వన్, తెలివిగల వ్యక్తి ఎవరు అలా చేయరు. తెలివిగల వ్యక్తి ఎవరు అలా చేయరు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో సేన్ పర్సన్ వుడ్ డూ దట్. నో సేన్ పర్సన్ వుడ్ డూ దట్. ఇక్కడ సేన్ పర్సన్ అంటే తెలివిగల వ్యక్తి అని అర్థం. అదే నేను అతను చాలా తెలివిగల వ్యక్తి, అతను చాలా తెలివిగల వ్యక్తి అని చెప్పాలంటే హీ ఈజ్ ఏ వెరీ సేన్ పర్సన్. హీ ఈజ్ ఏ వెరీ సేన్ పర్సన్ అని చెప్పాలి. అదే నేను ఇది తెలివిగల వ్యక్తి చేసే పని కాదు లేదా ఇది తెలివిగల వ్యక్తి చర్య కాదు. ఇది తెలివిగల వ్యక్తి చేసే పని కాదు లేదా ఇది తెలివిగల వ్యక్తి చర్య కాదు అని చెప్పాలంటే ఇట్ వజంట్ ద యాక్ట్ ఆఫ్ ఏ సేన్ పర్సన్. ఇట్ వజంట్ ద యాక్ట్ ఆఫ్ ఏ సేన్ పర్సన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతను ఆంగ్లంలో వేగంగా అభివృద్ధి చెందాడు. అతను ఆంగ్లంలో వేగంగా అభివృద్ధి చెందాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ హ్యాజ్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ ఇంగ్లీష్. హీ హ్యాజ్ మేడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాలి. అదే నేను రోగి వేగంగా కోలుకున్నాడు. రోగి వేగంగా కోలుకున్నాడు అని చెప్పాలంటే ద పేషెంట్ మేడ్ ఏ ర్యాపిడ్ రికవరీ. ద పేషెంట్ మేడ్ ఏ ర్యాపిడ్ రికవరీ అని చెప్పాలి. అదే నేను ఆమె వేగంగా లెక్కించగలదు. ఆమె వేగంగా లెక్కించగలదు అని చెప్పాలంటే షీ కెన్ క్యాల్కులేట్ ర్యాపిడ్లీ. షీ కెన్ క్యాల్కులేట్ ర్యాపిడ్లీ. నెక్స్ట్ వన్, నేను నిన్ను సంతోషపరుస్తాను. నేను నిన్ను సంతోషపరుస్తాను అని చెప్పాలంటే ఐ విల్ మేక్ యూ హ్యాపీ. ఐ విల్ మేక్ యూ హ్యాపీ అని చెప్పాలి. అదే నేను ఇది నువ్వే తయారు చేసావా,
ఇది నువ్వే తయారు చేసావా అని అడగాలంటే డిడ్ యు మేక్ ఇట్ బై యువర్ సెల్ఫ్, డిడ్ యు మేక్ ఇట్ బై యువర్ సెల్ఫ్ అని అడగాలి. అదే నేను అది జరిగేలా చేయండి, అది జరిగేలా చేయండి అని చెప్పాలంటే మేక్ ఇట్ హ్యాపెన్, మేక్ ఇట్ హ్యాపెన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు ఏ విధమైన సంగీతాన్ని వింటారు, మీరు ఏ విధమైన సంగీతాన్ని వింటారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిజన్ టు, వాట్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్ డూ యూ లిజన్ టు అని చెప్పాలి. ఇక్కడ సార్ట్ ఆఫ్ అంటే ఏ విధమైన, ఏ రకమైన అని మీనింగ్ వస్తుంది. అదే నేను మీకు ఎలాంటి దుస్తులు కావాలి, మీకు ఎలాంటి దుస్తులు కావాలి అని అడగాలంటే వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ డూ యూ వాంట్, వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ డూ యూ వాంట్ అని అడగాలి. ఇక్కడ కైండ్ ఆఫ్ అన్నా సార్ట్ ఆఫ్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది. అదే నేను అతను ఎలాంటి మనిషి, అతను ఎలాంటి మనిషి అని అడగాలంటే వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ, వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు హాజరు కాకపోవడానికి సరైన కారణం ఉందా, మీరు హాజరు కాకపోవడానికి సరైన కారణం ఉందా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఈస్ దేర్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ యువర్ ఆబ్సెన్స్, ఈస్ దేర్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ యువర్ ఆబ్సెన్స్ అని చెప్పాలి. అదే నేను సరైన కారణం చెప్పు, సరైన కారణం చెప్పు అని అడగాలంటే గివ్ ఏ వ్యాలిడ్ రీజన్, గివ్ ఏ వ్యాలిడ్ రీజన్ అని అడగాలి. అదే నేను సరైన కారణం ఉంటే వెళ్ళు, సరైన కారణం ఉంటే వెళ్ళు అని చెప్పాలంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ వ్యాలిడ్ రీజన్ దెన్ గో, ఇఫ్ దేర్ ఈజ్ ఎ వ్యాలిడ్ రీజన్ దెన్ గో అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాను, నేను ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోతున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ, ఐఎమ్ స్టిల్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ అని చెప్పాలి. అదే నేను ఆమె మాట్లాడలేకపోతుంది, ఆమె మాట్లాడలేకపోతుంది అని చెప్పాలంటే షీ ఈస్ అనేబుల్ టు స్పీక్, షీ ఈస్ అనేబుల్ టు స్పీక్ అని చెప్పాలి. అదే నేను అతను రావాలనుకుంటున్నాడు కానీ రాలేకపోతున్నాడు, అతను రావాలనుకుంటున్నాడు కానీ రాలేకపోతున్నాడు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే హీ వాంట్స్ టు కమ్ బట్ హీ ఈజ్ అనేబుల్ టు కమ్, హీ వాంట్స్ టు కమ్ బట్ హీ ఈజ్ అనేబుల్ టు కమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అది నా నిర్ణయం కాదు, అది నా నిర్ణయం కాదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్, ఇట్ వాజ్ నాట్ మై డెసిషన్ అని చెప్పాలి. అదే నేను ఎవరి నిర్ణయం ఇది, ఎవరి నిర్ణయం ఇది అని అడగాలంటే హూజ్ డెసిషన్ ఈస్ దిస్, హూజ్ డెసిషన్ ఈస్ దిస్ అని అడగాలి. అదే నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పాలంటే డోంట్ మేక్ టఫ్ డెసిషన్స్, డోంట్ మేక్ టఫ్ డెసిషన్స్ అని చెప్పాలి. అదే నేను ఇది నా నిర్ణయం, ఇది నా నిర్ణయం అని చెప్పాలంటే దిస్ ఈస్ మై డెసిషన్, దిస్ ఈస్ మై డెసిషన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, మీరు నాకు డిస్కౌంట్ ఇవ్వగలరా, మీరు నాకు డిస్కౌంట్ ఇవ్వగలరా. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కెన్ యూ గివ్ మీ ఏ డిస్కౌంట్, కెన్ యూ గివ్ మీ ఏ డిస్కౌంట్ అని చెప్పాలి. అదే నేను ఈ కోటును సగం ధరకు లేదా 50% తగ్గింపుతో కొనుగోలు చేశాను, నేను ఈ కోటును సగం ధరకు లేదా 50% తగ్గింపుతో కొనుగోలు చేశాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ బాట్ దిస్ కోట్ ఎట్ హాఫ్ ప్రైస్ ఆర్ ఏ 50% డిస్కౌంట్, ఐ బాట్ దిస్ కోట్ ఎట్ హాఫ్ ప్రైస్ ఆర్ ఏ 50% డిస్కౌంట్ అని చెప్పాలి. అదే మేము మీకోసం 10% తగ్గించి ఇవ్వగలము, మేము మీకోసం 10% తగ్గించి ఇవ్వగలము అని చెప్పాలంటే వీ కెన్ గివ్ యూ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%, వీ కెన్ గివ్ యూ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% అని చెప్పాలి. నెక్స్ట్ వన్, నేను అలా ఆశిస్తున్నాను, నేను అలా ఆశిస్తున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హోప్ సో, ఐ హోప్ సో అని చెప్పాలి. అదే మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని చెప్పాలంటే ఐ హోప్ యు అండర్స్టాండ్, ఐ హోప్ యు అండర్స్టాండ్ అని చెప్పాలి. అదే ఆశ కోల్పోవద్దు, ఆశ కోల్పోవద్దు అని చెప్పాలంటే డోంట్ లూజ్ హోప్, డోంట్ లూజ్ హోప్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వీలైతే సాయంత్రం నాకు ఫోన్ చేయండి, వీలైతే సాయంత్రం నాకు ఫోన్ చేయండి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్, ఇఫ్ పాసిబుల్ కాల్ మీ ఇన్ ద ఈవినింగ్ అని చెప్పాలి. అదే వీలైతే నేను వస్తాను, వీలైతే నేను వస్తాను అని చెప్పాలంటే
ఐ విల్ కమ్ ఇఫ్ పాజిబుల్. ఐ విల్ కమ్ ఇఫ్ పాజిబుల్ అని చెప్పాలి. అదే నేను వీలైతే ఇక్కడికి రండి, వీలైతే ఇక్కడికి రండి అని చెప్పాలంటే కమ్ హియర్ ఇఫ్ పాజిబుల్, కమ్ హియర్ ఇఫ్ పాజిబుల్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, అతడిని నమ్ము, అతడిని నమ్ము అని చెప్పాలంటే ట్రస్ట్ హిమ్, ట్రస్ట్ హిమ్ అని చెప్పాలి. అదే నేను వారిని నమ్మవద్దు, వారిని నమ్మవద్దు అని చెప్పాలంటే డోంట్ ట్రస్ట్ దెమ్, డోంట్ ట్రస్ట్ దెమ్ అని చెప్పాలి. అదే నేను నిన్ను ఎలా నమ్మాలి, నిన్ను ఎలా నమ్మాలి అని చెప్పాలంటే హౌ డు ఐ బిలీవ్ యూ, హౌ డు ఐ బిలీవ్ యూ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, బిల్లు చూడగానే షాక్ అయ్యాను, బిల్లు చూడగానే షాక్ అయ్యాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ సా ద బిల్, ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ సా ద బిల్ అని చెప్పాలి. అదే నేను షాక్ అవ్వకండి, షాక్ అవ్వకండి అని చెప్పాలంటే డోంట్ బి షాక్డ్, డోంట్ బి షాక్డ్ అని చెప్పాలి. అదే నేను నన్ను చూసి షాక్ అయ్యావా, నన్ను చూసి షాక్ అయ్యావా అని చెప్పాలంటే ఆర్ యూ షాక్డ్ టు సీ మీ, ఆర్ యూ షాక్డ్ టు సీ మీ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, గత వారం నా పాస్పోర్ట్ వచ్చింది, గత వారం నా పాస్పోర్ట్ వచ్చింది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ గాట్ మై పాస్పోర్ట్ లాస్ట్ వీక్, ఐ గాట్ మై పాస్పోర్ట్ లాస్ట్ వీక్ అని చెప్పాలి. అదే నేను హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారు అని అడగాలంటే వెన్ డిడ్ యు గెట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్, వెన్ డిడ్ యు గెట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ అని అడగాలి. అదే నేను నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది అని చెప్పాలంటే ఐ ఆమ్ గెటింగ్ స్లీప్, ఐ ఆమ్ గెటింగ్ స్లీప్ అని చెప్పాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.